అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేస్ పై ప్రధానంగా చర్చించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. F1 రేసు విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లేందుకు కూడా రెడీ అన్నారు. మరోవైపు మన భూములకు సంబంధించి పూర్తి సమాచారం ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రముఖుల వద్ద ఉందని, ధరణితో ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. అనంతరం హరీష్ రావు అడిగాడు కాబట్టే ఓఆర్ఆర్ విచారణకు ఆదేశాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్. అది ఎవరి ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. ఈ ధరణి పోర్టల్ ని అక్టోబర్ 29, 2020 నాడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ ని మొట్టమొదటి చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను, ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు ట్యాక్స్ 7 కంట్రీస్లో ఉన్న వ్యక్తులు, ఈ దేశ పౌరులుగాని వాళ్ళ చేతుల గాదె శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష. మీకు తెలియదా? ఉద్దేశం ఏముందో నాకు తెలియదు. డిమాండ్ చేసింది హరీష్ రావు గారే. వారు డిమాండ్ చేసిండు కాబట్టి అనుమతి ఇచ్చారు. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసిండు, శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు. సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రింగ్ రోడ్డు విచారణ అయినా, నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేతుకమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు, ఇక్కడైనా ఎక్కడైనా, ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చి నన్నేందుకు పట్టుకునేది అంటే వాళ్ళ అర్థం ఉందా అధ్యక్ష? HMDA ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 600-500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. మిస్టర్